నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, వీకెండ్ మూవీ అప్డేట్స్ అనమాట బై. సో ఏంటంటే ఈ వీడియోలో ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ సంబంధించిన రేటింగ్స్, ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి అప్డేట్ చేస్తాయి. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మూవీ రేటింగ్స్ సంబంధించి చూసుకుంటే మాత్రము డెవిల్, ఈ బ్రిటిష్ స్పై సీక్రెట్ ఏజెంట్ అనేసి అయితే నందమూరి కళ్యాణ్ గారి మూవీ ఉంది కదా, ఆ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే ఇన్ జనరల్గా పబ్లిక్ ఇచ్చే మాత్రము ఓకే బాగుంది, వన్ టైం వాచబుల్ అనేసి అంటారు. 3/5 స్టార్స్ అయితే మూవీకి అయితే రేటింగ్ ఇచ్చిరన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ బబుల్ గమ్ అనే మూవీ ఉంది కదా, సో దీంట్లో సోది ఎక్కువ అయిపోయింది, కొంచెం ఏ సర్టిఫికేషన్ ఇచ్చారు, బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం వర్కర్ ఉందనేసి అయితే అంటారు. సో పబ్లిక్ మాత్రమే 2/5 స్టార్స్ అయితే పబ్లిక్ రేటింగ్ అయితే ఇచ్చిరన్నమాట. దాని తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకుంటే అన్నపూర్ణ అనే మూవీ ఉంది కదా, అది కూడా బాగానే ఉంది, 2.5/5 ఇచ్చారు. దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే అనన్య పాండేది కోయి గయాహం కహానా అనేసి అయితే దానికైతే 3/5 స్టార్స్ అయితే పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ అనమాట. దాని తర్వాత మనకి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కొడుతున్న అవశేష స్పెషాలిటీస్ ఏంటంటే బై ఫస్ట్ చూసుకుంటే ప్రభాస్ గారిది సలార్ మూవీ అవుతుందో ఈ వీక్ 500 crores కలెక్షన్ అయితే సంపాదించింది అన్నమాట. సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మంచి హిట్, మంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయి అనుకుంటారు. సో ప్రభాస్కి మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ఆఫ్టర్ 3 ఫిలిమ్స్ బిస్కెట్ అయినంతక, అది ఒక మంచి విషయం అనుకోవచ్చు. సో దాని తర్వాత పెద్ద కాంట్రవర్సీ ఇప్పుడు ఏంటంటే బై కుర్చీ మత పెట్టే సాంగ్ అయితే ప్రోమో ఉంది కదా, చాలా రచ్చరేపుతుంది. ఈ సాంగ్ గురించి సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే సాంగ్ మాత్రం బాగా మరి గుంటూరు కారం మూవీ బ్యాడ్ పడుతుందేమో తెలియదు, కానీ మూవీ మాత్రమే చూద్దాము. సాంగ్ అయితే మాత్రం సోషల్ మీడియా చాలా 2 విధాలుగా డివైడ్ అయిపోయాడు అన్నమాట. సో సాంగ్ ఏమంటారు, డైలాగ్తో పాటు ఫేమస్ అయింది కదా, అది ఇంత మహేష్ బాబు క్యారెక్టర్ని డౌన్ చేస్తుంది అనేసి కొంతమంది అంటారు, కొంతమంది ఏం కాతే అనేసి అంటారు. సో మేబీ సొసైటీకి మంచిగా పోవచ్చు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రమే జాపనీస్ యానిమీకి సంబంధించిన అప్డేట్స్ అనుకోవచ్చు బై. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే జుజుత్సు కైజన్ సంబంధించిన యానిమీ సిరీస్ ఏదైతుందో రీసెంట్గా మంచి ప్లాట్తో ఎండ్ అయింది. దానికి సంబంధించిన సీక్వెల్ వస్తుందనేసి అఫీషియల్గా అప్డేట్ చేసిరన్నమాట. ద కల్లింగ్ గేమ్ ఆర్క్ ఏదైతుందో అఫీషియల్గా వస్తుంది అనేసి అంటారు. ఈ అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇది మనకి ఆగస్ట్లో కానీ జూలై ఆగస్టులో రావచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అఫీషియల్ కన్ఫర్మ్ కానీ ఇంకో అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఎవరైతే పవర్ రేంజర్స్ చూస్తారో వాళ్ళకి ఇది ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు. ఏంటంటే సూపర్ సెంటాయ్ అనేసి కూడా చాలామంది తెలియకపోవచ్చు. ఇక్కడ కొత్తది అప్కమింగ్ సూపర్ సెంటాయ్ అవుతుందో దానికి సంబంధించిన అప్డేట్ అయితే బయటపడ్డది. అట్ ప్రజెంట్ మనకి సూపర్ సెంటాయ్ కింగ్ ఓజర్ ఏదైతే ఉందో ఆ కింగ్స్ పవర్ రేంజర్స్ లాగా మాత్రం ఇట్లా జాపనీస్ వర్షన్ యాక్చువల్లీ ఒరిజినల్ పవర్ రేంజర్స్ అనుకోవచ్చు. ఈ కింగ్ ఓజర్ అనే పవర్ రేంజర్స్ సిరీస్ కంప్లీట్ అయిపోబోతుంది అనమాట. అంటే లాస్ట్ 2022 టు 2024 ఐ థింక్ మార్చ్లో కొత్త సిరీస్ వస్తుందన్నమాట. 48th సూపర్ సెంటాయ్ అనమాట, 48వ సెంటాయ్. ఇక్కడ బూంజర్ బాగుగా సెంటాయ్ బూమ్జర్ అనేసి అయితే టైటిల్ అయితే వచ్చింది అనమాట బై. సో సింపుల్గా ఏం లేదు బై, స్టోరీ సింపుల్గా ఈజీగా చెప్పుకోవాలంటే వన్ వర్డ్లో మీకు పవర్ రేంజర్స్ టర్బో గుర్తుకుంది కదా, గో టర్బో అనేసి అయితే ఆ టర్బో కాన్సెప్ట్ లాగానే వస్తుంది. సో దానికి సంబంధించింది కూడా మనకు ఆల్రెడీ సూపర్ సెంటాయ్లో కూడా ఉంది, టర్బోకి సంబంధించిన సూపర్ సెంటాయ్ కూడా ఉంది. దాని ఒకసారి రిఫర్ చేస్తాను. ప్రస్తుతానికైతే అలాంటి కాన్సెప్ట్ మీద తీసుకొస్తారు, ఏలియన్స్ అటాక్ చేస్తారు, వాళ్ళ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన కార్ తయారు చేస్తారు, దాని మీద మనకి సూపర్ సెంటాయ్ వస్తుంది అనేసి అయితే అంటారు. సో కొత్త క్రియేషన్స్ ఎట్లా ఉంటాయి, చూపించే విధానం ఎట్లుంటుంది అనేసి అడిషనల్గా మనకు అప్డేట్స్ వస్తుంటాయి. ఎందుకంటే అట్ ప్రజెంట్ ఉన్న కింగ్ ఓజర్ ఏదైతే ఉందో ఐ థింక్ 2 months ఉంది. సో మెల్లమెల్లగా మనకి ఫిబ్రవరిలో మనకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఇవాళ నాకు తెలిసిన అక్కడికి అప్డేట్ అన్నమాట. మీకు ఏమైనా ఉంటాయి ఇట్లా కింద చేయండి, నేను పార్ట్ 2 చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇట్లా ప్రొవైడ్ చేస్తే మీకు షార్ట్ అవుట్ కూడా చేస్తాను. ఇవిడకైతే బై, నెక్స్ట్ అలా కలుసుకుందాం.